హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రూ. 10 శుభవార్త రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 22వ విడత రూ. 2000 విడుదల చేయబోతుంది. ఈ పథకం డబ్బులు పొందాలంటే మీరు ఖచ్చితంగా ఈ 4 పనులు చేసి ఉండాలి. ఆ 4 పనులు ఏంటి? ఈ డబ్బులను ఏ తేదీన ఎప్పుడు విడుదల చేస్తారు? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పీఎం కిసాన్ పథకం చాలా కీలకమైనది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతలుగా మొత్తం రూ. 6,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద మొత్తం 21 విడతల డబ్బులు విజయవంతంగా విడుదలయ్యాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది 22వ విడత గురించి. అయితే ఈ 22వ విడత డబ్బులు అందాలంటే ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టంగా తెలిపింది. అవి ప్రధానంగా 4 పనులు. మొదటిది ఈకేవీసీ, రెండోది ఎన్పిసిఏ లింకు, మూడోది భూమి ధృవీకరణ అంటే ల్యాండ్ వెరిఫికేషను, నాలుగోది ఆధార్ అప్డేటు. వీటిని సరిగ్గా పూర్తి చేయకపోతే మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నా కూడా డబ్బులు మీ ఖాతాల్లోకి రావు. ఇప్పుడు ఒక్కొక్కటిగా స్పష్టంగా అర్థమయ్యేలా చూద్దాం. ముందుగా ఈకేవీసీ గురించి మాట్లాడితే ప్రతి రైతు తన ఆధార్ నెంబర్ ద్వారా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఓటీపీ ఆధారిత ఈకేవీసీ లేదా మీ సమీప సిఎస్సి సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా ఈకేవీసీ పూర్తి చేయాలి. చాలామంది రైతులు ఇదివరకే చేసామనుకుంటారు, కానీ చాలాసార్లు అది అప్డేట్ కాకుండా పెండింగ్లో ఉంటుంది. కాబట్టి ఒకసారి స్టేటస్ తప్పకుండా చెక్ చేసుకోవాలి. రెండవ ముఖ్యమైన అంశం ఎన్పిసిఏ లింకు అంటే మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండడమే కాకుండా ఎన్పిసి మ్యాపింగ్ కూడా యాక్టివ్గా ఉండాలి. చాలామందికి బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉంటుంది, కానీ ఎన్పిసి మ్యాపింగ్ లేకపోవడం వల్ల డబ్బులు ఫెయిల్ అవుతాయి. కాబట్టి మీ బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళి లేదా సిఎస్సి సెంటర్లో ఎన్పిసిఏ స్టేటస్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. మూడోది భూమి ధృవీకరణ అంటే మీ పేరు మీద ఉన్న వ్యవసాయ భూమి వివరాలు రెవెన్యూ రికార్డుల్లో సరిగ్గా ఉండాలి. ఒకవేళ భూమి అమ్మకం జరిగి ఉంటే, వారసత్వ మార్పులు జరిగి ఉంటే లేదా పాస్బుక్లో పేరు వేరుగా ఉంటే వెంటనే సరి చెయ్యాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్తో పీఎం కిసాన్ డేటాను లింక్ చేసి చెక్ చేస్తుంది. ఇక్కడ చిన్న తప్పు ఉన్నా కూడా విడత ఆగిపోతుంది. నాలుగోది ఆధార్ అప్డేటు. మీ ఆధార్లో పేరు, స్పెల్లింగు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు బ్యాంకు మరియు పీఎం కిసాన్ డేటాతో మ్యాచ్ కావాలి. చాలామందికి ఆధార్లో చిన్న స్పెల్లింగ్ తప్పు ఉండడం వల్ల కూడా డబ్బులు రావడం లేదు. కాబట్టి ఆధార్ అప్డేటు అవసరమైతే వెంటనే చేయించుకోవాలి. ఇక ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రధాన ప్రశ్న 22వ విడత డబ్బులు ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయానికి వస్తే, ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. కానీ గత విడతల షెడ్యూల్ గమనిస్తే జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి నెలలో 22వ విడత విడుదలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సాధారణంగా అన్ని రాష్ట్రాల డేటా వెరిఫికేషన్ పూర్తయ్యాకే ప్రభుత్వం విడతను విడుదల చేస్తుంది. కాబట్టి ఈ 4 పనులు పూర్తి చేసిన రైతులకు ఎలాంటి సమస్య లేకుండా డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి. అందుకే చివరి నిమిషం వరకు ఎదురు చూడకుండా ఇప్పుడే మీ ఈకేవీసీ, ఎన్పిసిఏ లింకు, ల్యాండ్ వెరిఫికేషను, ఆధార్ అప్డేటు పూర్తయ్యాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే వెంటనే సరి చేసుకోండి. ఈ విధంగా ముందే జాగ్రత్త పడితే
22వ విడత డబ్బులు మీ ఖాతాల్లోకి సాఫీగా వస్తాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోను లైక్ చేయండి, రైతు సోదరులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి ముఖ్యమైన ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.